హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం గ్రూప్ 2 ఎగ్జామ్లో భాగంగా ఇండియన్ ఎకానమీ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాం. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది సెకండ్ వీడియో. దీనికంటే ముందు మన ఛానల్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ ఫస్ట్ వీడియో కనుక చూడనట్లయితే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. కింది స్థాయి వరకు ప్రభావం ప్రధానంగా తెలియజేయునది. 1. అధిక వృద్ధి ప్రయోజనాలు సమాజం మొత్తానికి అందించడం. 2. ఆర్థిక వృద్ధి వల్ల కలిగే ప్రయోజనాలు చివరికి పేదలందరికీ అందడం. 3. ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు గ్రామీణ పేదలకు చేరడానికి డెలివరీ సిస్టమ్ అవసరముంది. 4. ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ 2. ఆర్థిక వృద్ధి వల్ల కలిగే ప్రయోజనాలు చివరి పేదలందరికీ అందడం. నెక్స్ట్ క్వశ్చన్. మానవ అభివృద్ధి సూచిక HDIను కొలవడానికి తలసరి స్థూల దేశీయోత్పత్తిని, విద్యారంగంని, ఉమ్మడి స్థూల విద్యార్థుల నమోదును తీసుకుంటూ కింది వాటిలో దేనిని లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది? 1. సగటు ఆయుర్దాయం. 2. జనాభా రేటు. 3. శిశు మరణాల రేటు. 4. తలసరి ఆదాయం. ఆన్సర్ ఆప్షన్ 1, సగటు ఆయుర్దాయం. అలాగే నెక్స్ట్, కింది వాటిలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఏది అత్యవసర లక్షణంగా ఉంటుంది? 1. ప్రభుత్వ ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయడం. 2. మూలధన వస్తువులు, వినియోగ వస్తువులు కలిపి ఉండడం. 3. శ్రమ మూలధన సాంద్రత పద్ధతులు కలిసి ఉండడం. 4. పట్టణ, సెమీ పట్టణ ప్రాంతాలు కలిసి ఉండడం. ఆన్సర్ ఆప్షన్ 1, ప్రభుత్వ ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయడం. దానినే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. నెక్స్ట్, రాగ్నార్స్ ప్రకారం వెనుకబడిన చాలా దేశాలు కింది వాటిలో ఏ ప్రధాన సమస్యను ఎదుర్కొంటున్నాయి? 1. ద్వితీయ రంగ ఉత్పత్తుల ఎగుమతి. 2. ఆర్థిక విషవలయాలు. 3. అధిక డిమాండ్. 4. ఉత్పాదకత పెట్టుబడి. ఆన్సర్ ఆప్షన్ 2, పేదరిక విషవలయాలు. మానవ అభివృద్ధి సంబంధించి కింది వాటిలో ప్రధానమైన అంశాలు ఏవి? A. వలస, వినోదం తక్కువ. B. సమానత్వం, సాధికారత. C. పెద్ద కుటుంబాలు, సామాజిక స్థితి. D. ఉత్పాదకత, సుస్థిరత. ఆన్సర్ ఆప్షన్ 4, BD మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక అభివృద్ధిని సూచించేది ఏమిటి? 1. పరిమాణాత్మక, గుణాత్మక మార్పులు. 2. పరిమాణాత్మక మార్పులు మాత్రమే. 3. గుణాత్మక మార్పు మాత్రమే. 4. సాంకేతిక మార్పులు మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ 1, పరిమాణాత్మక, గుణాత్మక మార్పులు. నెక్స్ట్ క్వశ్చన్. సైమన్ కుజ్నెట్స్ ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలు చారిత్రక అనుభవాల దృష్ట్యా ఆర్థిక వృద్ధికి సంబంధించి అమెరికా ఈ అంశాలలో కలిగి ఉన్నది? A. సమిష్టి ఆర్థిక లాభాలు. B. పరిమాణాత్మక మార్పు చలనాలు. C. అంతర్జాతీయ స్థాయి వృద్ధి విస్తరణ చలనాలు. D. దేశ స్థాయిలో వృద్ధి విస్తరణ చలనాలు. ఆన్సర్ ఆప్షన్ 3, ABC సరైనవి. నెక్స్ట్, PQLIని రూపొందించిన వారు? 1. పాల్ సామ్యుల్సన్. 2. డేవిడ్ మారిస్. 3. మార్షల్. 4. UNO. ఆన్సర్ ఆప్షన్ 2, డేవిడ్ మారిస్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. HPI 2కి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. 1. HPI 2ను 1988లో ప్రవేశపెట్టినారు. 2. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది. 3. దీనిలో 60 సంవత్సరాల లోపు చనిపోయే జనాభా శాతం తీసుకుంటారు. 4. పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. నెక్స్ట్ 25th క్వశ్చన్. డాటా ఫర్ బెటర్ లైఫ్స్ అనునది దేనికి సంబంధించినది? 1. IBRD. 2. IMF. 3. UNO. 4. UNDP. ఆన్సర్
ఆప్షన్ 1 IBRD. అలాగే నెక్స్ట్ కింది వాటిలో భిన్నమైనది గుర్తించండి. 1 అధిక స్థాయి మూలధన కల్పన, 2 ఆధునిక ఉత్పత్తి పద్ధతులు, 3 అనల్ప తలసరి ఆదాయం, 4 అనల్ప జనాభావృద్ధి. ఆన్సర్ ఆప్షన్ 4 అనల్ప జనాభావృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్ 27th. జనాభా పరిమాణ సిద్ధాంతంలో ఈ దశలో ఆర్థిక అభివృద్ధి తక్కువగా నమోదు అవుతుంది. 1 ఒకటవ దశ, 2 రెండవ దశ, 3 మూడవ దశ, 4 నాలుగవ దశ. ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ దశ. ఈ దశ. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ గాజు తెర ఆర్థిక వ్యవస్థ అని అన్నది. 1 శ్రీమతి రాబిన్సన్, 2 వకీల్ అండ్ బ్రహ్మానంద, 3 గౌతమ్ మాథుర్, 4 అమర్త్య సేన్. ఆన్సర్ గౌతమ్ మాథుర్. ఆప్షన్ 3. నెక్స్ట్ 29th. HDIని రూపొందించేవారు. 1 UNO, 2 WTO, 3 RBI, 4 UNDP. ఆన్సర్ UNDP. లాస్ట్ క్వశ్చన్ మన దేశంలో బహుకోణ పేదరిక సూచీని రూపొందించేది. 1 RBI, 2 SBI, 3 UNDP, 4 నీతి ఆయోగ్. ఆన్సర్ నీతి ఆయోగ్. ఇవి ఫ్రెండ్స్ టుడే ఎకనామీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.